విశ్వాసమైనటువంటి డాలును పట్టుకోవాలి. ఈ డాలు ఎవరు పట్టుకున్నారో తెలుసా? పాత నిబంధనలో ప్రాముఖ్యంగా చూసినట్లయితే దావీదు, బాలుడై ఉన్నటువంటి దావీదు ఏ ఆయుధాలు కూడా బహిర్గతంగా కనిపించే ఆయుధాలు పట్టుకోలేదు. అంతరంగంగా అంతరాత్మకంగా ఉన్నటువంటి ఆయుధాలను ధరించుకొని పట్టుకున్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని గొలియాత్ మీదకి వెళ్ళాడు. గొలియాత్ అక్కడికక్కడ ఏమయ్యాడండి? హతమైపోయాడు. ఈరోజు మన ముందు మన సమాజంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నవి. అవన్నీ జయించగలగాలి అనేటువంటి వారంగా మనం ఉండాలి అని అంటే ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసమైనటువంటి డాలును పట్టుకోవాలి. విశ్వాసం అంటే ఏంటిది? మళ్ళీ నమ్మకత్వం. ఖచ్చితంగా దేవుడి కార్యము చేస్తాడు నా పట్ల. ఈ నమ్మకత్వమే విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ నమ్మకం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, నమ్మకమైన వారికి ఏందట? మెండుగా దీవెనలు కురిపింపబడతావి. దేవుడు అంటున్నాడు మోషేని, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అంటున్నాడు. నమ్మకమైనటువంటి వారికి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వగలుగుతాడు. మనం ఆశీర్వాదాల కొరకే పోరాటం చేయొద్దండి. దయచేసి మీకు మరలా చెబుతా ఉన్నాను, ఆశీర్వాదం అనేటువంటిది దేవుడిచ్చు ప్రాముఖ్యమైన ఫలము. అది నా వల్ల కలిగిందో కాదు, ఇంకొక సేవకుల వల్ల కలిగిందో కాదు, ఏదో పెద్ద మందిరానికి పోతే వచ్చేది కాదు. అది నీ నుండే మొదలవ్వాలి ఆశీర్వాదము. నువ్వు ఎక్కడైతే మోకరించి, ప్రభువా నా సమస్య ఇదయ్యా, నా అవసరం ఇది నాయనా, నాకు నువ్వు తప్ప ఏరే మార్గం లేదయ్యా, నువ్వు కన్నీటి ప్రార్థన చేసుకోగలిగితే, నువ్వు ఉపవాసం ఉండగలిగితే, నువ్వు ఆయనకి విన్నవించుకోగలిగితే, నీ బాధ అంతా ఆయనకి కన్నీటి రూపంలో చెప్పుకోగలిగితే తక్షణమే ప్రతిఫలం ఇవ్వగలుగుతాడు దేవుడు. మనమేమో తిరగటం నేర్చుకున్నాం. వచ్చినటువంటి దరిద్రం ఇది. తిరుగుడు వల్ల డబ్బులు వేస్ట్ అండి. తిరుగుడు వల్ల టైం వేస్ట్. దేవుడు ఏమన్నాడు బైబిల్లో? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో అక్కడ ఎవరు ఉంటానన్నాడు? దెయ్యం ఉంటానన్నాడా? దేవుడు ఉంటానన్నాడు కదా. నీ కుటుంబంలో ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు కదా. నీ కుటుంబంలో నువ్వు ఆరాధన చేసుకుంటున్నా కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ అక్కడ దిగొస్తుంది. నీవేమో నీ ఇంట్లో మహిమ పెట్టుకొని ఇంకెక్కడికో మహిమ అని పోతావు. విశ్వాసము అది నమ్మకత్వంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నటువంటి మన జీవితంలో మెండైన ఆశీర్వాదం, ఒక్కటని కాదు, రెండని కాదు, మూడని కాదు, వేల ఆశీర్వాదాలు ఇస్తాడు. గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం ఇస్తాడు, భూఫలం లేనివాడికి భూఫలం ఇస్తాడు, అనారోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్యం ఇస్తాడు. ఇక నీవేదన్నా శక్తుల ద్వారా పీడించబడితే గొప్ప విడుదల ఇస్తాడు. నీ ఇంట్లో సమాధానం లేకపోతే సంతోషం, సమాధానం, నెమ్మదినివ్వగలుగుతాడు. ఎప్పుడండి? మారు మనసు ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి.